బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 సంబంధించి రోజుకొక వార్త వినిపిస్తుంది. ఈ ఏడాది జరగబోయే సీజన్ 9లో పాల్గొనబోయే సెలబ్రిటీల లిస్టు గురించి ఎప్పటికప్పుడు కొత్త పేర్లు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే అఫీషియల్గా మాత్రం ఎవరి పేరు అనౌన్స్ చేయలేదు. కానీ ఈసారి మాత్రం సంచలనాలు సృష్టించిన పలువురు స్టార్స్ను బిగ్ బాస్లోకి రాబోతున్నట్లు మాత్రం తెలుస్తుంది. అందులో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు అమృత ప్రణయ్. తెలుగు రాష్ట్రాలకు పెద్దగా పరిచయం చేయనక్కర్లేని పేరు అమృత ప్రణయ్ అలియాస్ అమృతవర్షిణి. తన స్నేహితుడు ప్రణయ్ని ప్రేమించి పెద్దలు ఎదిరించి పెళ్లి చేసుకొని చాలా చిన్న వయసులోనే, అది కూడా పెళ్ళైన ఏడాదిలోనే భర్తను కోల్పోయింది అమృత. 5 నెలలు గర్భవతిగా ఉన్నప్పుడే స్వయంగా తన తండ్రి తన పసుపు కుంకాలు తుడిచివేయడం అతిపెద్ద విషాదంగా మారింది. తన కూతురు తమకంటే తక్కువ కులం వారిని పెళ్లి చేసుకోవడం జీర్ణించుకోలేకపోయిన అమృత తండ్రి మారుతీరావు 2018లో తన మనుషుల చేత ప్రణయ్ని చంపించిన ఘటన ఈ దేశాన్నే ఉలికిపడేలా చేసింది. ఆ తర్వాత 2020వ సంవత్సరంలో మారుతీరావు పశ్చాత్తాపంతో సూసైడ్ చేసుకున్న ఘటన కూడా సంచలనంగా మారింది. ఇలా ఎన్నో సంచలనాలకు దారితీసిన ఈ ఘటన సంబంధించిన ప్రధాన నిందితుడికి రీసెంట్గానే ఉరిశిక్ష పడింది. ఇలా వరుస ఘటనల తర్వాత అమృత ఏం చేస్తుంది అనేది చాలామందికి తెలియకపోవచ్చు. కానీ ఆమె ఇప్పుడు సోషల్ మీడియా సెలబ్రిటీ. యూట్యూబ్ ఛానల్ ద్వారా బాగా ఫేమస్ అయ్యింది. ఆమె సబ్స్క్రైబర్స్ కూడా చాలా ఎక్కువై ఉన్నారు. అయితే రీసెంట్గా అమృత చేసిన మరో పని చర్చాంశనీయంగా మారింది. ఆమె తన సోషల్ మీడియా అకౌంట్స్లో ఉన్న ప్రొఫైల్ పేరును మార్చేసింది. గతంలో ఉన్న అమృత ప్రణయ్ పేరును మార్చి అమృతవర్షిణిగా పెట్టింది. దాంతో పలువురు రకరకాలుగా కామెంట్లు కూడా చేశారు. ఆమె త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇందులో నెగిటివ్ కామెంట్స్ కూడా వచ్చాయి. చాలామంది మాత్రం ఆమె పెళ్లి నిజమైతే మంచి నిర్ణయం తీసుకున్నట్లే అని సపోర్ట్ చేస్తున్నారు. ఇక ఇదంతా ఒకవైపు అయితే, తాజాగా వినిపిస్తున్న న్యూస్ ప్రకారం అమృత ఈ ఏడాది బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లోకి రాబోతున్నట్లు తెలుస్తుంది. రీసెంట్గానే బిగ్ బాస్ టీం ఆమెను సంప్రదించినట్లు, భారీ రెమ్యునరేషన్ ఆఫర్ని ఇచ్చినట్లు రూమర్స్ బయటకు వచ్చాయి. గతంలో కూడా ఈ విషయం నెట్టింట్లో చర్చ జరిగింది. అయితే ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నా కానీ అమృత మాత్రం స్పందించలేదు. కావాలనే ఆమె స్పందించలేదా అన్న వాదన కూడా ఉంది. బిగ్ బాస్లోకి వెళ్లే వారికి ఈ విషయం సీక్రెట్గా ఉంచాలని అనుకుందా అని చర్చించుకుంటున్నారు జనాలు. ఇక అమృత నిజంగానే బిగ్ బాస్లోకి వస్తే ఆమె కెరియర్ స్పీడ్ పెరిగి సెలబ్రిటీగా మారే అవకాశం కూడా లేకపోలేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ ప్లీజ్.